రాజమౌళిని తప్పించుకు తిరుగుతున్న మహేష్ బాబు హీరోయిన్. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాకు అర్థమైనట్టుంది. జక్కన్న ఎదుటి వారికి అస్సలు స్పేస్ ఇవ్వడు. ఒకసారి స్పేస్ ఆక్రమిస్తే ఇక అంతే సంగతి. ఎంతో స్వేచ్ఛగా హాలీవుడ్ సినిమాల్లో రోజుకు 6 గంటలే పనిచేసే ప్రియాంక చోప్రాకు ఇప్పుడు ముప్పు తిప్పలు తప్పడం లేదు. రోజంతా జక్కన్నకు కావాల్సిన విధంగా సెట్లో కుస్తీ పట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఆ కాక ఎలా ఉంటుందో ఇప్పటికే ప్రియాంక చోప్రాకు అర్థమయ్యే ఉంటుంది. అందుకే ఇప్పుడు వీలున్నంత వరకు రాజమౌళి నుంచి తప్పించుకొని తిరుగుతుందని గుసగుస. ఇప్పటికిప్పుడు అకస్మాత్తుగా ప్రియాంక చోప్రా విదేశీ వెకేషన్ లో ప్రత్యక్షమైంది. పీసీ ఇన్స్టా ఫీడ్ చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. ఓవైపు బికినీ బీచ్ సెలబ్రేషన్ లో నిండా మునిగి తేలుతున్న ఈ బ్యూటీ దూరంగా కొండలపై నుంచి రగులుతున్న కాష్టాన్ని పొగను చూపిస్తూ కొన్ని స్నాప్స్ ను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. పీసీ ఎక్కడ ఉంది అంటే 24 మే 2025 కాలమానం ప్రకారం ప్రియాంక చోప్రా ఇటలీ సిసిలీలోని టోర్మినా అగ్నిపర్వతంకు చేరువలో ఉంది. తన పర్యటన గురించి ఇన్స్టాలో ఫోటోలు వీడియోలు దీనిని లీక్ చేశాయి. పీసీ షేర్ చేసిన ఫోటోల్లో బిగినీ టాప్, బ్లాక్ సన్ గ్లాసెస్, తెల్లటి టోపీ ధరించిన సెల్ఫీ హైలైట్గా నిలిచింది. అందమైన పువ్వులు, చెట్లు ఉన్న ఫోటోలను కూడా పీసీ షేర్ చేసింది. ఒక వీడియోలో దూరంగా పర్వతాలతో సుందరమైన డ్రైవ్ను ఆస్వాదిస్తూ కనిపించింది. అంతేకాదు ఒక అగ్నిపర్వతం పొగలు చిమ్ముతూ బ్లాస్ట్ అయ్యేందుకు రెడీగా ఉన్న దృశ్యాన్ని కూడా పీసీ క్యాప్చర్ చేసింది. ఆ పోస్ట్కి టోర్మానా నా మరియు నా ద్వారా అని శీర్షిక రాసింది. ప్రియాంక చోప్రా రాకతో సిసిలీ మరింత వేడిగా మరుగుతుంది. ప్రియాంక చోప్రా కెరియర్ మ్యాటర్కు వస్తే వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తుంది. హాలీవుడ్లో జాన్ సేనా, ఇద్రిస్ ఎల్బోతో కలిసి ఆమె నటించిన హెడ్స్ ఆఫ్ స్టేట్ జూలై 2న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కానుంది. అలాగే ది బ్లఫ్ సినిమాలోనూ నటిస్తుంది. సిటాడెల్ సీజన్ 2 పనిని ఇప్పటికీ పూర్తి చేసింది. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబుతో కలిసి జంగిల్ అడ్వెంచర్ మూవీ చిత్రీకరణలో కూడా బిజీగా ఉంది.